హాయ్ అండి. ఈరోజు మైసూర్ బజ్జీలు చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది మైదా పిండి అండి. నేను ఈ కప్పుతో 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలండి. బజ్జీకి కావాల్సిన పదార్థాలండి ఇవి. నేను 2 ఆనియన్స్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి పచ్చిమిరపకాయ ముక్కలండి. ఇవి కొంచెం జీలకర్ర అండి, కరివేపాకు అండి, అల్లం నేను కొద్దిగా చిన్న ముక్క తీసుకుని దంచుకుని పెట్టుకున్నానండి. అల్లం, కొద్దిగా సోడా, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. ఇది బటర్ మిల్క్ అండి, మన తెలుగులో అయితే మజ్జిగ. నేను ఇలాగా పలుచగా చేసి పెట్టుకున్నాను కలుపుకోవడానికి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలని చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇందులో సాల్ట్, సోడా వేసుకుందామండి. సోడా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, ఆయిల్ పీల్చేసుకుంటాయి. కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు అవి వేసుకుందామండి. ఇది అల్లం అండి, కరివేపాకు అండి, జీలకర్ర అండి, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువే పడతాయండి. కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలండి. మీరు తినే కారం బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు. నేనైతే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను తీసుకున్న పిండిని బట్టి ఫస్ట్ కలిపేసుకున్నామండి చేతితోటి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకున్నామండి. ఇప్పుడు బటర్ మిల్క్ వేసుకుని కలుపుకుందాము. బాగా పలుచగా కలిపేసుకోకండి, బాగా పలుచగా కలుపుకోకండి. నేను వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి. కలిపేసానండి నేను పిండిని. ఇలా కలుపుకోవాలండి. మన బజ్జీ వేసే విధంగా రావాలండి పిండి. బాగా పలుచగా కలుపుకోకండి. బాగా పలుచగా కలుపుకున్నారంటే ఆయిల్ అయితే బాగా పీల్చేసుకుంటాయి. నేను వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా కలుపుకోవాలనేది. అలా కలుపుకోండి. మీరు ఇలాగా కలుపుకున్నారంటే బజ్జీలు ఫ్లఫీగా వస్తాయండి, లేదంటే లోపల పిండిలా ఉంటాయండి. ఇలా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అయినా కలుపుకోవాలండి. ఇలాగా రౌండ్ సర్కిల్ ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు బజ్జీలు ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే మరిగింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందామండి. మనం ఏ సైజు అయినా వేసుకోవచ్చండి బజ్జీలు, కానీ పెద్ద సైజు వేసుకుంటే మాత్రం లోపల కుక్ అవ్వదండి, బయట మాత్రం కలర్ వస్తుంది. కాబట్టి నేను అందుకని చిన్న సైజు వేసుకుంటున్నాను. నేను ఒక వాయి అయితే వేసానండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ బజ్జీలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఈ కలర్ అయితే రావాలండి. ఇప్పుడు తీసేసుకుందాము. మళ్ళీ రెండో వాయి వేస్తున్నానండి.
బజ్జీలు అయితే ఎగిపోయినాయండి, రెండో వాయి కూడా. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా చిన్న సైజులో వేసుకోవడం వల్ల లోపల కూడా బాగా కుక్ అవుతాయండి. ఇలాగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.